శంషాబాద్ ఎయిర్పోర్టు దాదాపు 20-25 కిలోమీటర్లు అవతల కదా. ఏది మనకి పంజాగొట్టించినే 25 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గరగా. అదే ఏకొకటిపల్లి నుంచి అయితే సరే అట్టించి దారి ఉందనుకోండి అట్లాగా. అది లేదా గుంటూరులో ఇటు పక్కనన్నా పెట్టుకోవాలి. ఏది మన అగ్రికల్చర్ యూనివర్సిటీ అవతల పక్కనంతా చాలా ఖాళీ స్థలాలు, పత్తిపాడు రూటు అటు పక్కన పెట్టుకున్నా పర్లేదు. ఇట్లాగా ఉంటుంది. అటు గుంటూరుకు కూడా కనెక్టివిటీ ఉంటుంది. ప్లస్ ఈ కృష్ణానది మీద వంతెన అంటున్నారు కాబట్టి అటు విజయవాడకు కూడా కనెక్టివిటీ ఉంటుంది సులభంగా. అందులో ఇంకోటి కూడా కడతామంటున్నారు కదా, ఫ్లైఓవర్, ఇది కృష్ణానది మీద వంతెనలు ఇంకో 2-3 కడతామంటున్నారు కదా. తద్వారా ఒక మంచి లైఫ్ ఉంటుంది. అటు విజయవాడ వాళ్ళకి నేరుగా వచ్చేయచ్చు, ఇటు గుంటూరు వాళ్ళకి నేరుగా వచ్చేయచ్చు, అందరికి అందుబాటులో ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ 29 గ్రామాల్లోనేనంటే మళ్ళీ దానికి గందరగోళం ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటటువంటి విషయంలో జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, శంషాబాద్ చుట్టుపక్కల 40 అంతస్తులు 50 అంతస్తులు కానీ పర్మిషన్ ఇస్తారా? ఎవరు? ఫ్లైట్ ఉండేటప్పుడు అంత పెద్ద ఎయిర్పోర్ట్ దగ్గరలో అట్లా ఉండడానికి లేదు కాబట్టి. ఇంకోటి అది డేంజర్ కూడా. అందుకని చెప్పేసి నన్ను అడిగితే అటు పక్కన పెట్టుకోవడం బెటర్. ఇక్కడ ఏదో 5-6 ఊళ్ళల్లో తీసుకుంటాం అంటున్నారు కదా, ఇక్కడ ఇది పెట్టుకుంటే ఇప్పుడు ఆ టీసీఎస్ లాంటి వాళ్ళకి అక్కడ కాకుండా ఇక్కడ పెట్టుకోమని చెప్పాలి. అమరావతిలో శుభ్రంగా టీసీఎస్ వైజాగ్ లో పెట్టుకునే దానికంటే ఇక్కడ పెట్టుకోమంటే బెటర్ కదా. మంగళగిరి దగ్గరనో లేకపోతే గుంటూరు దగ్గరనో పెట్టుకోమంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేశారు. నేనైతే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా, అభినందిస్తున్నా విజయవాడ గుంటూరుని కలిపి మెగా సిటీ అనేటటువంటి. మొట్టమొదటి నుంచి నేను 2014 నుంచి మొత్తుకుంది అదే. బెజవాడ గుంటూరుని కలిపేసి ఒక మహానగరం కింద ప్రకటించండి. 80 లక్షల జనాభా అవుతారు. బెజవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి, తాడేపల్లి ఇవన్నీ కలిపితే VGTM బుడా పరిధి, ఇప్పుడు CRDA పరిధి మొత్తాన్ని కలిపి ఒక నగరం కింద నేను వచ్చేస్తే 80 లక్షల కుటుంబాలు అవుతాయి. ఆటోమేటిక్గా మంచి ఆలోచన, సక్సెస్ఫుల్ ఆలోచన అవుతుంది. అప్పుడు ఒక నగరం హైదరాబాద్